హాయ్ సార్. హాయ్. ఆఫ్టర్ ఓటింగ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకసారి కలుద్దాం మాట్లాడదాం అని చెప్పి మీరే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఓట్లు ఏ విధంగా పడ్డాయి, దాని గురించి ఏం చెప్తారు సార్? కూటమి గెలుస్తుంది అని చెప్పాను, ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఓట్లు సర్లు ఎలా జరిగింది అనేది ప్రపంచ దేశాల్లో ఒక ప్రజలు నా రాష్ట్రం చాలా గొప్పది, నా పుట్టిన గడ్డ చాలా గొప్పది, నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రపంచం నుంచి ఓన్ డబ్బు పెట్టుకొని ఓటు అంటే విలువ ఏంటేంటో చూపించారు. మేబీ ఆ లిస్టు ఏ పార్టీకి నెయ్యొచ్చు, ఏ పార్టీకి నెయ్యకపోవచ్చు, దానికోసం కాదు. అలా 82%, దాదాపు 82% పోలింగ్ అనేది ఫస్ట్ టైం హిస్టరీ రికార్డ్. అలాంటి హిస్టరీ రికార్డులో మేము అనుకుంటున్నాం 3,43,00,000 ఓట్లు పోలయ్యాయి. 65 లక్షల ఓట్లకి ఆయన పథకాలు ఇస్తున్నాడు. దాంట్లో 65 లక్షలు వచ్చి ఉండొచ్చేమో అని ఆయన అంటున్నాడు. మేము దాంట్లో 50% రావచ్చేమో అని మేము అంటున్నాము అధికార పార్టీకి. దాంట్లో 65 లక్షల మంది వచ్చారు అనుకుంటే ఇంకా దాంట్లో మాకు దాదాపు 2 కోట్ల పైచిలుకు ఉంది. 2,85,00,000 మంది, 2,75,00,000 మంది ఉన్నారు. ఆ 2,75,00,000 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మీకు ఎందుకు ఓటేస్తారు అధికార పక్షానికి? మీరు సిలిండర్ రేటు పెంచారు, కరెంటు బిల్లు పెంచారు, మామూలుగా వాళ్ళ 2 వీలర్స్ రోజుకి షెడ్కి రిపేర్ అయ్యి రోడ్లు బాగోలేక, మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మొత్తం టోటల్గా ఉద్యోగాలు కరెక్ట్గా లేవు, జీతాలు కరెక్ట్గా లేవు. ఇవన్నీ కూడా మొత్తం యాంటీ గవర్నమెంట్ ఓటింగ్. అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా 2 నెలలకి 3 నెలలకి జీతాలు అందుతున్నాయి. కరెక్ట్గా వాళ్ళకి రాసి రంపాన పెట్టడం తప్ప జీతాలు కరెక్ట్గా లేవు, కాబట్టి వాళ్ళు కూడా మీకు ఓటేయరు. ఓకే, అంటే ఈసారి ఖచ్చితంగా కూటమే గెలుస్తుందని చెప్తారు. ఎస్. ఎందుకంటే సార్ ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పటికీ జనాల్లో చాలా మంది వరకు కొంతమంది వైసీపీ అంటున్నారు, కొంతమంది కూటమి అంటున్నారు. ఎవరైనా ఇప్పటికైనా సరే ఏమన్నా మాట మార్చుకొని ఇన్ని సీట్ల వరకు రావచ్చే అవకాశం ఉందని అని తప్పకుండా మేము చెప్తాం. ఆ మాటకే నేను కట్టుబడి ఉంటాను. ఓకేనా? ఉత్తరాంధ్రలో మాకు 8, ఉత్తరాంధ్రలో 34 సీట్లకి 28 సీట్లు మేము గెలుస్తాం సార్. రిజల్ట్ రావడానికి ఇంకా చాలా తక్కువ టైం ఉంది సార్. అందుకే నేను మళ్ళా నేను ఒకటే చెప్తాను, 4 రోజులు ఎందుకు ఉంటుంది? 4వ తారీఖు వస్తుంది అన్న. 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. 11 గంటలకు మా రిజల్ట్స్ మాకు తెలిస్తే జూన్ 9వ తారీఖు 10:46 ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు. కూటమి చేస్తుంది. ఇప్పటికీ చాలా మంది జనసేన వైసీపీ అంటున్నారు. ఏమండి, వారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అన్నారు, మేము అమరావతిలో ప్రమాణ స్వీకారం అన్నాం. రెండిట్లో ఎక్కడొక్కడ ప్రమాణ స్వీకారం అవుతుంది. ఓకే, కూటమే చేస్తుందని నేను చెప్తున్నా, అయిపోయింది కదా. రెండోది, ఉత్తరాంధ్రలో 34 సీట్లు వస్తాయని అంత గట్టిగా మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మాకు అక్కడ రాజధాని లేదు, మీరు మాత్రం ఉండటానికి 450 కోట్లు కట్టుకున్నారు. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉద్యోగాలు లేవు, అమెరికా రాయబారి కార్యాలయం లేదు, మా పోర్టు డెవలపింగ్ లేదు, మా స్టీల్ ప్లాంట్ వచ్చి ప్రైవేటీకరణ చేయడానికి మీరు ముందుగా పూనుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మా ల్యాండ్లు దోచుకుంటున్నారు, రౌడీజం చేసి మా ల్యాండ్లు ఎక్కడెక్కడో మేము ప్రపంచ దేశాల నుంచి రావడానికి కారణాలు ఏంటంటే మా ల్యాండ్లో ఏ పాకలు వేసేసారు, ఏ కబ్జా చేశారని భయంతో మేము వచ్చాం. భయభ్రాంతులు చేసి ఈ గవర్నమెంట్ ఉండకూడదు అనే మాట మీదే మా ఓటు అనే వాల్యూతో మేము మీకు ఓటు వేసి 82% అధిక శాతం ఓటు వేసాం. యాంటీ ఇన్కమ్సీ ఉంటుంది. ఎప్పుడైనా 65% ముందుంటే అధికార పక్షం గెలుస్తుంది, 82% వచ్చేటప్పుడు ప్రతిపక్షం గెలుస్తుంది అనేది కంపల్సరీ. దానికి ఒక ఇది ఉంటుంది. మళ్ళీ దానికి అనవచ్చు, మీరు 2019లో మీకు పెరిగింది కదా, అందుకని మీకు మేము అధికార పక్షానికి వచ్చాం, పెరిగితే అధికార పక్షానికి వచ్చాం, అందుకనే కదా అధికార పక్షం గెలిచింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2018లో మళ్ళీ అది కూడా చెప్తున్నారు. అక్కడ కూడా నువ్వా నేనా టఫ్ వచ్చింది. టఫ్ వచ్చిన తర్వాత కొన్ని అనివేదన కారణాల వల్ల కొంచెం ఆయన టీఆర్ఎస్ వచ్చింది. అయితే 2014లో ఎక్కడా కూడా సర్వేలు కూటమి మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు లేకపోతే వైసీపీ వస్తుంది, అటా ఇటా నువ్వా నేనా అని చెప్పారు. 67 సీట్లు వాళ్ళకు వచ్చాయి, 100 సీట్లు దాటి వాళ్ళకి వచ్చాయి. మన వైసీపీ ఇది మన టీడీపీకి వచ్చాయి. అంటే ఇక్కడ చాలామంది వాళ్ళు చెప్పడం ఏంటంటే, మాకు జనాలు మా ఆదరణ చూసి, జనాలు మమ్మల్ని అభిమానించి, మేము ఇచ్చిన పథకాలు బేస్గా ఉన్నాయని ప్రపంచంలో మొత్తం అందరూ లక్షల రూపాయలు పెట్టుకొని టికెట్లు పెట్టుకొని వచ్చి మాకు ఓటేశారు అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా ఐపాక్ సభ్యులు, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయ్యా బొత్స సత్యనారాయణ గారు, ₹1,00,000 పెట్టి టికెట్ వచ్చుకొని రాలేదు సార్. ₹1,00,000 టికెట్ వేసుకొని వచ్చి ఓటేసి నా స్థలం నాకు ఉందా లేదా చూసుకోవడానికి వచ్చారు సార్. 7,000 రూపాయలు పెట్టి టికెట్ వేసుకొని బస్సుకు వచ్చిన వాళ్ళు అక్కడ వేసి నా గుడిసె నాకు ఉందా లేదా, నా గుడిసెలు ఆపుకున్నారా అని చూడటానికి వచ్చారు సార్.
తమిళనాడు నుంచి ఫ్లైట్కి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి ఓటేసి మీకు యాంటీగా ఓటేసి అసలు నా ఇల్లు నాకు ఉందా లేదా చూడటానికి వచ్చారు సార్. ఎందుకంటే మీ అనుచరులు మా స్థలాలు ఎక్కడ కబ్జా చేస్తారో, ఎక్కడ కాజేస్తారో, విజయసాయి రెడ్డి గారి దేవాలయం విశాఖపట్నంలో ఎక్కడ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడ ఖాళీ ల్యాండ్లు ఉన్నాయో, మీరు క్రిస్టియన్ ల్యాండ్లు కాజేసినట్టు, ఒక్క బొట్టు ల్యాండ్లు కాజేసినట్టు, దేవాలయ భూములు కాజేసినట్టు మా ల్యాండ్లు కూడా మీరు ఎక్కడ కాజేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి మొత్తం ఉన్నవి కూడా మా ఎక్కడ తాకట్టు పెట్టేస్తారు. నాకు భయంతో మేమందరం వచ్చి 70 లక్షల మంది ఓటు మేము కూటమి రావాలని ఓటేసాం సార్. ఆ కూటమి రావాలని ఓటేసిన దాంట్లో అమరావతి రాజధాని అవ్వాలని, రాజధాని లేని రాష్ట్రం ఉందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని, పరిశ్రమలు రావాలని, పోలవరం పూర్తవ్వాలని, రోడ్లు బాగుండాలని, ఒక సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూటమి రావాలని, పవన్ కళ్యాణ్ గారు రావాలని మేము ఓటేసాం సార్. మీకు ఓటేసామనుకోండి అపోహ మాత్రమే. మేము 70 లక్షల మంది మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మేము వచ్చినది మీ గవర్నమెంట్ సాగనంపి మాకు రాష్ట్రానికి, మా రాష్ట్రం బాగుండాలని, మా రాష్ట్ర ప్రజలు బాగుండాలని మా వంతు నిర్ణయం, మా ఓటు తీసుకురావడం మీకు కూడా వేసాం సార్ అని వీళ్ళందరూ వచ్చారు 70 లక్షల మంది. అక్కడ తర్వాత అక్కడ లోకల్ వాళ్ళు మీకు ఎందుకు ఓటు వేయాలి అనేది అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. రెండో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓడిపోతారు అంటున్నారు. 2,08,000 ఓట్లు వచ్చాయి. 2,08,000 ఓట్లు పోలయ్యాయి. దాంట్లో 55 నుంచి 60,000 ఓట్లు మాత్రం ఆమెకు వస్తాయి. వంగగీత 1,00,000 పైచలకు ఓట్లు మెజార్టీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ముద్రగడ్డ పద్మనాభ గారి వల్ల వస్తుంది. ముద్రగడ్డ పద్మనాభ గారు చేసిన ప్రసంగాలు కాపులకి ఒక పౌరుషం తీసుకొచ్చాయి, కాపులకి ఒక కోపం తీసుకొచ్చాయి. శత్రువు కాపాడే శత్రువు. ఎస్, మన కాపాడు నీరు రాక ఎప్పుడైనా సీఎం అవ్వాలని కూడా చిరంజీవి గారిని మనం మోసం చేసాం. ఆ తర్వాత మన దాసనారాయణ గారు చనిపోయారు. తర్వాత కాపూర్ వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయారు. ముద్రగడ్డ పద్మనాభ గారి పరిస్థితి ఇదే అయ్యింది. చేగుండరాం గారు ఏజ్ అయిపోయింది. మనకు పవన్ కళ్యాణ్ గారిని కూడా నిలబెట్టుకోకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సీఎం అయ్యే క్యాండిడేట్ ఆయనే. కాపుల్లో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా మనందరం ఓటు వేయాలి అనేది కాపులు ఒక నిర్ణయం తీసేసుకున్నారు పిఠాపురంలో. అలాగే చెట్టుబల్దీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మొలతాడు ఉన్నవాడు మాట్లాడండి అన్నారు. మొలతాడు నాకు లేదు కాబట్టి నా తండ్రిని అన్నయ్యని అక్కని తీసుకెళ్ళి మొలతాడు లేనివాడిగా నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను నలుగురిని తీసుకెళ్ళి ఓటేసి నా పౌరుషం నేను చూపిస్తాను అన్నాడు మొలతాడు లేనివాడు. అంటే అభిమానులందరికీ మొలతాడు లేదు, ఓటు హక్కు లేదు, మైనర్ అని చెప్పాడు కదా. ఆ పౌరుషంతోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని, వాళ్ళ తమ్ముడిని, అన్నయ్యని, అందరినీ అక్కని ప్రతి ఒక్కరిని తీసుకొని వాటర్ బూత్ దగ్గర తీసుకెళ్ళి అక్క, అమ్మ, మా నాయకుడికి ఓటేయండి, మా పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పి లైన్ కట్టించారు.